ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా అలా మాయమైపోవాలంటే పిల్లలుంటే చాలబ్బా. అండ్ చూడండి ఎంత అల్లరి చేస్తారో, ఎంత క్యూట్గా. సో మావాడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. 31st అనమాట. ఇదంతా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు. అండ్ పెద్దగా ఏం ప్లాన్ లేదు, రిటర్న్ గిఫ్ట్స్ అయితే సింపుల్గా ప్లాన్ చేసేసామన్నమాట. చాక్లెట్స్ అండ్ ఒక బాక్స్, పిల్లల స్కెచెస్ లైక్ అలాగా. అండ్ 31st ఈవినింగ్ ఇది. అండ్ 31st ఈవినింగ్ అంటే ఇక బెలూన్స్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ బెలూన్స్ డెకరేషన్ ఇంట్లో కూడా చేద్దాము అని చెప్పేసి. అండ్ బెలూన్స్ అన్నీ ఊరుతూ ఉంటే తనకు అర్థం కావట్లేదు. చూడండి ఎంత క్యూట్గా భయపడుతున్నాడు. ఏంటో వాడు భయపడుతుంటే అందరూ ఆనందపడుతున్నారు. అందరికీ రాక్షసానందం ఎక్కువైపోయిందనమాట. అండ్ ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి నేను పిల్లలు కలిసేసి అలా బయటకు వచ్చాము. అండ్ మా సెంటర్లో అయితే చూడండి ఎంత డెకరేషన్ చేశారో December 25th క్రిస్మస్కి అయితే. అండ్ అదే దారిలోని నెక్స్ట్ January 1st రోజు బర్త్డేకి ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అది అక్కడే ఉందన్నమాట. సరే అని చెప్పేసి మేము పెద్దలు కదా అలా వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసాము. ఇక తెలిసిందేగా. అండ్ 31st నైట్ అయితే కేక్ కటింగ్ చేస్తామని చెప్పి. సో మా పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ కూల్ కేక్ అయితే తీసేసుకున్నాము. దారిలో అంతా ఫన్నీగా వెళ్ళొచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసరికి చూడండి బెలూన్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు. అండ్ మా బుడ్డోని ఎత్తుకుంది నాకు అస్సలు హ్యాపీ అనిపించదు అనమాట. సో మొత్తానికైతే డబుల్ స్టిక్కర్ వేసేసి బెలూన్స్ అయితే అంటించేసాము. నా చిట్టి కన్నయ్య వాడిని చూస్తే 1000 వాల్స్ పవర్ వచ్చేస్తుంది నాకైతే. అండ్ ఇక నైట్ చూడండి టైం 11:25. మా వాళ్ళు దొర్లి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మా బుడ్డోడు కూడా అసలు 12కి 10 minutes వరకు కూడా బాగానే ఉన్నాడు అనమాట. 12కి అంతా బొజ్జున్నాడు. ఫైనల్లీ 2025 నైట్ అయితే బొజ్జనేసాం. ఇంకా తొందరగా మార్నింగ్ లేచేసి ముందు రోజు క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇక 25th ఈసారి 2025 సో 2025లో మాత్రం కొంచెం డివోషనల్గా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాం. అండ్ ఉదయాన్నే లేచేసి మొత్తానికి పూజ అయితే నీట్గా చేసేసాను, ప్రసాదం కూడా చేసేసాను. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అబ్బా ఇక రిమైనింగ్ వాళ్ళంతా అయ్యేలోగల మనమైతే హ్యాపీగా బాగా రెడీ అయిపోవచ్చు. సో మేమైతే కొంచెం ఫోటోషూట్కి అయితే పైకి వచ్చాము. అండ్ మొత్తానికి అయితే ఫ్యామిలీ అందరు కలిసి టెంపుల్ వెళ్ళాలి ఎట్టయినా సరే అని చెప్పేసి బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మా మోక్షికన్నయ్య బర్త్డే కూడా. అండ్ మేమైతే పిల్లలము నేను ఒక స్కూటీలో వెళ్ళిపోయాము. ఫస్ట్ వెళ్ళేసి మేమైతే దీపాలు పెట్టేసాము. ఈరోజు అయితే దీపాలు పెడితే చాలా మంచిదని చాలా ప్లేసెస్లో విన్నాను. అందుకని మేమైతే దీపాలు పెట్టేసి వెనకాలే ఉన్న గార్డెన్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్లోనే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చామన్నమాట. మా వాడు నేను ముగ్గురం కలిసి. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అందరూ సుఖ సంతోషాలతో ఈ రోజు నుంచి అందరూ బాగుండాలి అని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, ఈ రోజు నుంచి అందరికీ ఈ సంవత్సరం మంచిగా కలిసి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే ఈ మొత్తం బాగుంటుందని చెప్పేసి అందరం టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మా మోక్షిత్ బర్త్డే కూడా కదా అందుకని చెప్పేసి. అండ్ ముందు రోజు అయితే రింగ్ కొన్నాను అనమాట. అండ్ ఆ రోజు అయితే పెట్టేసుకున్నాను. అండ్ 11 అయింది మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి. అండ్ తర్వాత అయితే డ్యూటీకి వచ్చేసాను. అన్ఎక్స్పెక్టెడ్గా డెకరేషన్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఈవినింగ్ 4 నుంచే మా హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట. బర్త్డేకి రెడీ అవ్వడం హడావిడి అంతా. 6కే వచ్చేసాము. 6కి అయితే మాకు ఫోటోషూట్ అవన్నీ అందరు రాకముందే తీసేసుకున్నాం అనమాట ఫ్యామిలీ అయితే. అండ్ ఇంకా అందరినీ రిసీవ్ చేసుకుంటూ అలా టైం అయితే సరిపోయిందనమాట. అండ్ దాని తర్వాత అయితే ఇక ప్లాన్ అయితే వేస్తూ ఉన్నాము. ఫంక్షన్ అంటే తెలిసిందే కదా, అందరినీ ఫోన్ కాల్స్లో అడ్రస్ చెప్పుకోను. అండ్ అలానే మధ్యలో బాబుని కూడా మేము రిసీవ్ చేసుకోవడము, అంటే ఆడుకోవడము. అండ్ అలానే నెక్స్ట్ కేక్ కటింగ్. అండ్ అలానే కార్లో అయితే బాబుని తీసుకురావడానికి ప్లాన్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఎంత బాగుండిందంటే చాలా సరదాగా డ్యాన్సులతో. అండ్ ఇక్కడ మాకు మంచి ప్లస్ ఏంటి అంటే ఈ ఫంక్షన్ మొత్తానికి కూడా సాంగ్స్ అనమాట. సో మ్యూజిక్ అనేది ప్లే అవుతూనే ఉన్నింది, అందువల్ల చాలా బాగుంది. సో ఇదనమాట చిట్టి కన్నయ్య. చూడండి వాడికి ఏం అర్థం కాదు, అంత పెద్దవాళ్ళు హడావిడి పిల్లోడు పోయారు చెప్పుకొని మేమైతే హడావిడి చేసేసాం. చాలా బాగా జరిగింది అయితే ఇది మాత్రం చెప్పగలను. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు అప్ప అసలు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ దానికే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఎంత బాగా జరిగిందో ఫంక్షన్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోలేదు, సింపుల్గా అనుకున్నాం కాబట్టి రిజల్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. ఇక మార్నింగ్ లేచిన తర్వాత అందరూ కలిసి నెక్స్ట్
ఏంటి గిఫ్ట్స్ మీద పడ్డామన్నమాట. అండ్ అదొక యాంగ్జైటీ ఉంటుంది కదా, ఏమున్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పి. ఓకే, అన్నీ ట్రై చేసాం. ఇదైతే నాకు చాలా నచ్చింది, ఎందుకో తెలియదు కానీ ఇది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ అందరం కూడా ట్రై చేసామన్నమాట, ఏమేమి పిల్లలకి నచ్చుతాయి, బాబుకి ఏది అట్రాక్ట్గా నచ్చుతుందో అవి బయట పెడదాము అని చెప్పేసి అన్నీ అయితే ఓపెన్ చేసి చూసాము. సో తనకి ఇంకా అంతా ఆడుకునేంత తెలియలేదు. వాడు దీన్ని చూసి భయపడతాడేమో అనుకుంటే భయపడ్డే, అయ్యో చీల్చి చెండాడుతున్నాడు. వాడికంటే మా వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. భయపడు 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 అంటున్నారు, వాడేమో అస్సలు భయపడట్లేదు దేనికి కూడా. సో ఇదైతే బాగా నచ్చింది, ఎక్కువ కలర్స్గా ఉంది కాబట్టి ఇది నచ్చింది. అండ్ చూడండి దీనికి కూడా భయపడట్లేదు, మరి వాడు భయపడితే ఆనందపడుతున్నాం ఏంటో మరి మేము. అలా ఇలా నైట్ 11:30 అయింది. నాకైతే న్యూ ఇయర్ కంటే కూడా బర్త్డే హడావిడే ఎక్కువ అనిపించింది. నీకేమనిపించింది, న్యూ ఇయరా బర్త్డేనా?